ఈరోజు ఎన్టీఆర్ గ్రౌండ్లో అదిరిపోయే క్లైమేట్. గేమ్ అయితే ఆడలేం కానీ మబ్బులు మాత్రం ఫుల్ కవర్లో ఉన్నాయి. అదేంటో అశోక్ నగర్ ఇందిరా పార్క్ మధ్యలో ఏరియాలో మాత్రమే వర్షం పడుతుంది అన్నట్టు వారం రోజుల నుంచి పగబెట్టి మరీ నీరు కురుస్తాయి. అయితే 1,00,000 లీటర్ల నీరు వచ్చి ఇక్కడ వంపేయాలి అన్నట్టు వర్షం పడుతుంది. చూసారు కదండి, అదైతే గజిగామని గుంపులాగా మబ్బులు ఏర్పడ్డాయి. అవన్నీ కుండపోత ఖచ్చితంగా పక్కా షూర్ అన్నట్టు రెడీగా ఉన్నాయి మా మీద జల్లడానికి. ఈలోగా నా లైఫ్లో ఎప్పుడు చూడనటువంటి ఒక మూమెంట్ చూసానండి నేను. యూజువల్గా మనం టైం ల్యాప్స్ వీడియో తీస్తాం కదా, ఒక అరగంట వీడియో తీసినప్పుడు కానీ మనకి అవుట్పుట్ రాదు. ఆ చేంజెస్ అనేవి చూస్తుండగానే ఆ మబ్బులు బాగా స్పీడ్గా కదలడం మొదలుపెట్టి ఈ వీడియో జస్ట్ 3 minutes తీశాను. ఎంత ఫాస్ట్గా మూవ్ అయ్యావు నా లైఫ్లో ఫస్ట్ టైం. ఈలోగా జనం అందరికి అర్థమైపోయింది, మేమైతే ఫస్ట్ ఎస్కేప్ అయిపోయాం. తర్వాత వర్షం పడితే కానీ మన వాళ్ళు రారు కదా, ఇంక చాలామంది మెల్లగా రావడం బయటికి రావడం మొదలుపెట్టారు. ఇలా ఒక షెడ్ నుంచి ఈ వీడియో తీశాను. అయితే నాకు ఇంకోటి కూడా అనిపించింది, ఈ వర్షాన్ని ఇంకా మెమొరబుల్ చేసుకోవచ్చేమో అని. అప్పుడు ఒక అరగంట ఇటువంటి కుండపోత అయ్యాక కొంచెం డేర్ చేసా. వర్షం తగ్గింది, జనాలు ఊరుకుంటారా, యథాలాపంగా వాళ్ళ పనులు మొదలు పెట్టడానికి వెళ్ళిపోయారు. అయితే అప్పుడు కరెక్ట్గా నేను ఆ వాటర్ ఆ ఫ్లో ఉంటుంది కదా, ఆ లెవెల్ తగ్గట్టు నేను కూర్చొని ఆ వాటర్ లెవెల్ తగ్గట్టు ఫోన్ పట్టుకొని అలా వెళ్తున్న బళ్ళుని, మనుషుల్ని, జంతువుల్ని, కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్తున్న చిన్నపిల్లల్ని అందరినీ చూస్తూ వచ్చాను. సో వెరీ గుడ్ అండి. ఒక పక్కన నీటి పొట్లు టక్ 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 మన సౌండ్, ఇంకో పక్కన బళ్ళు, ఇంకో పక్కన పైనుంచి వాతావరణం, గాలి, మబ్బులు, చప్పుళ్ళు, ఇవన్నీ చాలా అద్భుతంగా అనిపించినాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నన్ను ఒక టైం ట్రావెల్కి వెనక్కి తీసుకెళ్ళినట్టు అనిపించింది. ఎందుకంటే మన మిడిల్ క్లాస్లలో 1 hour ఉంటుంది కదా మిడిల్ ఆఫ్ ది హౌస్, అక్కడ డైరెక్ట్ వర్షం పడినప్పుడు బయటికి వెళ్ళడానికి బొండి ఉంటుంది, మీకు గుర్తుండి ఉంటుంది. బొండి అంటే కెనాల్ అలాగా. ఆ కెనాల్కి అడ్డంగా మన ఒక క్లాత్ కానీ మనం పెట్టేస్తే వాటర్ అంతా స్విమ్మింగ్ పూల్ లాగా స్టాగ్నెంట్ అయిపోతుంది. ఆ స్టాగ్నెంట్ వాటర్లో నేను మా చెల్లి బోట్లు వేసుకునేవాళ్ళం, పడవ, పేపర్ బోట్లు. అది నాకు ఎంత ఇష్టమైన మెమరీయో. ఈలోగా ఇంకొక దృశ్యం చూశానండి. ఈ చిన్నపిల్లడు బుడ్డోడైతే కాళ్ళు ఇడ్చుకుంటూ వెళ్తున్నాడు. నాకు అలా చేస్తే బాగుంది అనిపించింది, కానీ ఏం చేస్తాం, పెద్దవాళ్ళు అయిపోయాం కదా. ఈలోగా అయితే వర్షం అయిపోయింది. వర్షం ఏమో జల్లులు, ఎక్కడ పడితే అక్కడ నీరు. ఏంటి పరిస్థితి అని అనుకున్నాం. చోదకుల నుంచి బండి డ్రైవ్ చేసే వాళ్ళ వరకు అందరూ, ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. కానీ ఆ టైంలో నిల్చున్నారండి. అది హైడ్రా కానీ, లేదా పారిశుద్ధ్య కార్మికులు కానీ, లేదా ఎన్డీఆర్ఏ సభ్యులు కానీ, లేదా పోలీసులు కానీ, వీళ్ళందరూ నిల్చుని సిటీని మళ్ళీ కొద్ది నిమిషాల్లో నార్మల్ చేసేసారు. ఇంతమంది కష్టపడితేనే మన జీవితాలు సర్వసాధారణంగా హ్యాపీగా గడుస్తున్నాయి. సెల్యూట్ టు ఆల్ దోస్ సోల్జర్స్ విదిన్ ద బోర్డర్స్. వీళ్ళే కాదండి, ఇంట్లో మన అమ్మ నాన్న, లేదంటే పెద్దవాళ్ళు కానీ వర్షం వచ్చినప్పుడు వాళ్ళంతా కాపాడేస్తుంటారు. మనం పెద్ద అయినంత వరకు మనకు తెలియదు. ఇలా ముందుకెళ్తుంటే ఒక మంచి దృశ్యం కనబడింది. ఒక డాగ్, ఆ కుక్క అయితే ఎదురుగా యోగా చేస్తూ కనబడింది. అండ్ ఆల్సో అక్కడ ఉన్న పిల్లలు, పెద్దవాళ్ళు, వాళ్ళందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారండి, బాగా ఆస్వాదిస్తున్నారు. కింద పిల్లలేమో వీధులను ఆక్రమించారు, పైన పక్షులేమో ఆకాశాలను ఆక్రమించాయి. ఇదంతా చూస్తే మనసు ఆగుతున్న పక్షులు, పిల్లలు ఎంజాయ్ చేస్తున్నప్పుడు మాలాంటి యువకులండి ఇంకెంత ఎంజాయ్ చేయాలి. స్వేచ్ఛ, స్వతంత్రం ఇవన్నీ మాకు కావాలి కదా. వెంటనే ఆ స్టీల్ బ్రిడ్జ్ పైకెక్కి ఇవన్నిటిని, మా ఊహల్లో ఉన్న ప్రపంచాన్ని నిజంగానే ఆస్వాదించడానికి ఫిక్స్ అయిపోయండి. చంద్రుని ఎలాగోకలా ఒప్పించి అన్న ఖచ్చితంగా పైకెక్కాయి అని చెప్పాను. ఇంకా అక్కడ అలా ఫిక్స్ అయ్యామా, ఇంకా అంతే. అలా ఆర్టీసీ క్రాస్ రోడ్ జంక్షన్కి వెళ్ళి సంధ్యాన్ని దాటేసి అలా ఆ స్టీల్ బ్రిడ్జ్ పైకి ఎక్కడానికి సిద్ధమైపోయాం. ఈలోగా ఎటువంటి దృశ్యాలు ఉంటాయని మేము ఊహించుకునేసరికి ఆ బ్రిడ్జ్ వచ్చింది. అంతే అండి, ఏదో ఆకాశం కోసం నాలోని పొంగిందంతా పాడినట్టు, స్వర్గానికి నిచ్చిన అంటే ఇదే అన్నట్టు, డైరెక్ట్గా ఆకాశానికి రోడ్ వేస్తే ఎలా ఉంటుందో ఈ స్టీల్ బ్రిడ్జ్ ఎలా ఉంటుందండి. యూ మస్ట్ ట్రై. హ్యాపీగా ప్రశాంతంగా ఆ బ్రిడ్జ్ని చూస్తూ నేనైతే క్యాంప్ పట్టుకున్నాను, కానీ నా మనసంతా, నా కళ్ళంతా, మనసంతా ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణం పైన ఉన్నాయి. క్యాంప్లో ఏం జరుగుతుందో కూడా ఆలోచించలేదు. నమ్మరు, ఆ ప్లేస్ అండి అదేదో సూర్యసన కృష్ణ బీట్ విన్నట్టు
మనకి ఇష్టమైన వాళ్ళని తలుచుకున్నట్టు మనసులో ఆనందమైన క్షణాలు ఉంటాయి కదా, అవన్నీ అక్కడే ఉన్నట్టు అనిపించింది. బ్రిడ్జ్ పై నుంచినటువంటి అందరినీ అలా చూస్తూ ఒక స్నాప్ చేస్తూ అలా ఒక 10 నిమిషాలు స్వర్గం నుంచి సడన్గా భూమి మీదకి వచ్చినట్టు ఇప్పుడు ఆ బ్రిడ్జ్ దిగిపోతే వచ్చేసాం వెంటనే. కొంచెం బాధ వేసింది అప్పుడే బ్రిడ్జ్ అయిపోయిందని, కానీ ఏం చేస్తాం, అదే రియాలిటీ కదా. అలా మెల్లగా ఆ డౌన్ దిగిపోయాక ఇంకా మళ్ళీ మా ఇంటికి, అదే మా రూమ్ వైపు వెళ్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యాం. ఈలోగా అక్కడ సీనరీని ఎంజాయ్ చేస్తున్న కొన్ని డాగ్స్ చూసాం. ఏంటో అండి, ఈ సాయంత్రం చాలా ప్రత్యేకం, నాకు చాలా నేర్పిస్తుంది అనిపిస్తుంది. మనిషి చాలా ఈగోయిస్టిక్ పర్సన్. వాడి కష్టాలే ప్రపంచ కష్టాలాగా. ఒక చిన్న కష్టం వస్తే కుంగిపోతాడు, ఒక చిన్న ఆనందం వస్తే పొంగిపోతాడు. ఒక మధ్య మార్గం అనేది లేదు. ఏంటో నా లైఫ్ కూడా అంతే, ఎక్కడికో పరిగెట్టేస్తున్నట్టు, దేనికోసం తెలియదు కానీ కావాలనిపిస్తుంది. ఇవన్నీ కాదు, ఒక మంచి ఈవినింగ్, ఒక మంచి సాయంత్రం, ఒక రోజంతా బాగా కష్టపడితే పడ్డాక ఆ రోజు ఏం చేసామో ఆలోచించుకోవడానికి ఒక మంచి అలాంటి ఈవినింగ్. అలా సన్సెట్ చూస్తూ గడుపుతూ రిఫ్లెక్ట్ చేసుకుంటూ నెక్స్ట్ డేకి మళ్ళీ కొత్త ఎనర్జీతో స్టార్ట్ అయితే ఎంత బాగుంటుంది. మీరే ఉంటారు. ఎంత మాట్లాడేశానో మీరు ఎంత వినేశారో మీకు ఎంతో ఒప్పుకోను కదా. ఇలాంటి సాయంత్రం మీకు వస్తే మీరు ఎలా మాట్లాడతారేమో, అప్పుడు నేను వింటాను. మాట్లాడండి మరి.